హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్ వ్యూయర్స్. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తో ఉన్నాము. హీఈస్ నన్ అదర్ దన్ రామ్ కిరణ్ గారు. సార్ వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ డెబ్యూ మూవీ సహకుటుంబనం, ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? ఇట్స్ డ్రీమ్, ఇట్స్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక డ్రీమ్ అయిన తర్వాత మార్నింగ్ మీరు లేచేటప్పుడు కొన్ని కొన్ని గుర్తుండవు, కళా నిజమా అనిపిస్తుంది కదా, అలాగే ఉంది. ఎన్నో విషయాల్లో మర్చిపోయాను, ఎన్నో విషయాలు గుర్తున్నాయి. ఇది అయిందా లేదా అనే ఒక డౌట్ కూడా ఉంది. ఇట్స్ అన్రియల్. ట్రైలర్ చూసినప్పుడు చాలా షేడ్స్ కనిపించాయి, బికాస్ సో మెనీ షేడ్స్ ఉన్నాయి అనిపించింది ఆ క్యారెక్టర్ చూసినప్పుడు. ఆ క్యారెక్టర్ అసలు అవకాశం ఎలా వచ్చింది? అవకాశం యాక్చువల్లీ నేను ఒక విషయాన్ని బిలీవ్ చేస్తాను, అవకాశం రాదు, మీరు అవకాశం తెచ్చుకోవాలి. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఆపర్చునిటీ అంటారు కదా, అలా. సో ఎక్స్పీరియన్స్ ఉండింది, యాక్టింగ్లో కాదు, సినిమా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉండింది యాజ్ అ డాన్సర్. బట్ దీనికి ముందు ఫస్ట్ ఒక ఆల్బమ్ సాంగ్ ఒకటి చేశాను. సో అది చిన్నదిగా చేశాను, ఒక 1 షాట్లో ఒక ఆల్బమ్ సాంగ్. సో అందులో మ్యూజిక్ డైరెక్టర్ నేనే తెచ్చుకున్నా, అండ్ కొరియోగ్రఫీ నేనే చేసుకున్నా, అండ్ ఆల్ ది ప్రొడక్షన్ వర్క్ ఆల్సో నేనే చూసుకున్నాం. సో చిన్నదిగా ఒక ఎక్స్పీరియన్స్ ఇన్ 2020. సో ఆఫ్టర్ దట్ దిస్ ఇస్ సెకండ్ స్టెప్. నెక్స్ట్ చేస్తే సినిమానే చేయాలి అని చెప్పి. సో ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఎ హీరో పొజిషన్లో చేస్తూ వాంటెడ్ టు బీ ఎ హీరో ఫర్ లాంగ్ టైమ్. డాన్స్ స్టార్ట్ చేసిందే హీరో అవ్వాలని చెప్పి. సో ఇట్ వాజ్ అ క్రియేటెడ్ ఆపర్చునిటీ. అది చాలా రిలేటబుల్ ఈ కథకి. సో దిస్ ఆల్సో సంథింగ్ రిలేటబుల్గా ఉంటుంది మీకు. సో సినిమా చూస్తే తెలుస్తుంది. డాన్స్ అనేది కూడా ఒక, ఇప్పుడు నవడేస్ కొరియోగ్రఫీ అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ కదా, అది చేస్తూ సినిమా హీరో అవ్వాలనేది ఎందుకు ఉండింది? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఉంటారు? యాక్చువల్లీ డాన్స్ నేను చెప్పాను కదా, కొరియోగ్రఫీకి ఎంటర్ అయ్యిందే హీరో అవ్వాలని. వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్. ఇప్పుడు బికాస్ మై ఫాదర్ ఈజ్ నాట్ అ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఆర్ బిగ్ హీరో. ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, మా సినిమా బ్యాక్గ్రౌండ్ ఎవరికీ లేదు మా హోల్ ఫ్యామిలీలో అని. సో మీరు కెమెరా ముందుకు రావాలంటే కెమెరా వెనక చాలా కష్టపడాలి. అంటే ముందుకు వస్తామో లేదు తెలీదు, బట్ వెనక చాలా కష్టపడితే ఏదో ఒక ఆపర్చునిటీ రావచ్చు, ఆర్ ఆపర్చునిటీ ఇవ్వాలా అనుకునే వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంటుంది, అవును ఏదో చేశాడు, ఇస్తే ఈ ఆపర్చునిటీ ఇస్తే హీ క్యాన్ మేనేజ్ అనే ఒక ధైర్యం ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఇట్స్ డిఫరెంట్ అగైన్. ఉదయ్ శర్మ గారు ఏం చూసి మీకు ఈ క్యారెక్టర్ ఇచ్చారని అనుకుంటున్నారు? అండ్ వాట్ మేడ్ హిమ్, అంటే ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ వచ్చిందండి మీకు కూడా, ఉదయ్ శర్మ గారి సకుటుంబానికి ముందు కూడా వచ్చి ఉంటాయి, బట్ ఈ సినిమాలో స్పెసిఫిక్ గా మీకు ఏ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది? ఇంటర్వెల్ బ్లాక్ అండి. ఆల్మోస్ట్ ఒక 250 కథ విన్నాము మా ప్రొడక్షన్లో బిఫోర్ స్టార్టింగ్ దిస్. ఇది రివర్స్ ఆర్డర్లో వెళ్ళాము యాక్చువల్లీ. మీన్స్ కథ నుంచి డైరెక్టర్ నుంచి కథ నుంచి ప్రొడక్షన్ నుంచి ఈ కాస్ట్ అండ్ క్రూ, నో, ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు వచ్చారు. హీ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్, అ గుడ్ ఫిల్మ్, క్వాలిటీ ఫిల్మ్. తర్వాత వి డిసైడెడ్ టు సర్చ్ ఫర్ ద స్టోరీ. సో కథ వెతుకుతూ ఈ కథకు వచ్చి నిలిచిందండి. ఇమాజిన్ 250 స్టోరీస్ని బీట్ చేసిందంటే ఈ కథ ఎంత పవర్ఫుల్గా ఉంటుందని చెప్పి. ఈవెన్ బిఫోర్ సీయింగ్ ఉదయ్ శర్మ, మా డైరెక్టర్ని చూసేకి ముందు ఈ కథ వచ్చి ఓకే అయింది. దెన్ ఓన్లీ వీ సా హిస్ ఫేస్, దెన్ ఓన్లీ హీ కేమ్ టు అస్. అప్పుడే వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఒక నరేషన్ ఇచ్చి, ఒక బడ్జెట్ ఇచ్చి, సో దట్ ఈస్ హౌ ఇట్స్ బీన్ డన్. సో దిస్ వెరీ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్ స్టోరీ యాక్చువల్లీ. సకుటుంబానందం అనే పేరు వింటున్నప్పుడే యూ కెన్ సీ దట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ యూ కెన్ సీ ఇన్ ద ట్రైలర్ అంత పెద్ద నటులు ఉన్నారు. చూడండి, మన బ్రహ్మానందం గారు ఉన్నారు, రాజేష్ ప్రసాద్ గారు ఉన్నారు, శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు. ఫస్ట్ డెబ్యూ మూవీ, ఇంత స్టార్ కాస్ట్, స్టార్డమ్ ఎప్పటి నుంచో, అంటే ఒక పెద్ద యాక్టర్ అనే దానికంటే కూడా వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో లైక్ లెజెండ్స్ తో వర్క్ చేస్తారని చెప్పచ్చు ఈ సినిమాని. వెరీ గుడ్ ఆపర్చునిటీ డెబ్యూ మూవీ. అది ఆ క్యారెక్టర్స్ వింటున్నప్పుడు కానివ్వండి, వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు కానివ్వండి, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఇట్ వాస్ అన్బిలీవబుల్. కెనాట్ ఇమాజిన్. అంటే ఒక మేనిఫెస్టేషన్ ఇంత రియలిస్టిక్గా ఉంటుందా? ఎప్పుడో అనుకున్నా, కథలో అనుకున్నా వీళ్ళతో చేయాలి. రాజేంద్ర ప్రసాద్ నాన్నకు ప్రేమతో ఎంతెంతో పెద్ద యాక్టర్స్కి హీస్ బీన్ అ ఫాదర్. ఇఫ్ హీస్ బీయింగ్ ఎ ఫాదర్ టు మీ, ఇట్స్ నథింగ్ లెస్ దెన్ అ డ్రీమ్ కమ్ ట్రూ లాగా.
అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అ వర్క్, ఒక కెమెరా ముందు కానీ ఆఫ్ ద కెమెరా ఆన్ ద కెమెరా, ఇట్ వాజ్ ఎ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే హౌ దే ఆర్ వర్కింగ్, మనం వాళ్ళతో దూరం నుంచి నిల్చుకొని చూస్తుంటాము, అండ్ వీ ఎంజాయ్ ద ఫిల్మ్స్, అండ్ ఆల్సో వీ క్లిక్ సమ్ పిక్చర్స్. ఇప్పుడు ఏమైనా దొరికితే ఒక్క ఫోటో దొరికితే చాలు అని అనుకోలే వాళ్ళం మనం. ఒక ఫుల్ సీన్ ఉంటుంది వాళ్ళతో. ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ డే షూటింగ్ ఫస్ట్ షాట్ బ్రహ్మానందం గారు ముందు ఉండింది, ఉనికిపోయాను అలాగే. చాలా కాన్షియస్ అయిపోయాను మనం. ఆల్సో ఐఎమ్ ఫీలింగ్ దట్, కెన్ యూ సీ దట్ ఫియర్ ఇన్ మై వాయిస్. బట్ ఐ మస్ట్ సే, అన్ని లెజెండ్స్ ఎందుకంటారంటే దే విల్ మేక్ షూర్ దట్ సినిమా ఈస్ కమింగ్ అవుట్ గుడ్, అండ్ హీరో ఇస్ బీయింగ్ కీప్డ్ కంఫర్టబుల్, అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ కూడా. అండ్ ప్రొడక్షన్ వాల్యూ కానీ అంబియన్స్ సెట్ అయిపోతుంది మ్యామ్, మారిపోతుంది. అండ్ ఆఫ్టర్ ఫస్ట్ షాట్ అదొక పెద్ద మోనోలాగ్, ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళి, అండ్ ఐ గో అవే, ఐ టెల్ దట్ థింగ్ అండ్ ఐ త్రో ద ఫైల్ అండ్ ఐ గో అవే, వెళ్ళిపోతాను. రిటర్న్ వచ్చిన తర్వాత బాగానే చేసేవయ్యా, ఏదో నువ్వు బాగా చేయను అనుకున్నాను నేను అని అన్నారు బ్రహ్మానందం గారు. సో దట్ గేమ్ మీ అ బూస్ట్, వచ్చిందిరా అని చెప్పి ఒక ఇది. అండ్ దెన్ హీ సో క్విక్ అట్ ఈస్ వర్క్. అండ్ దెన్ ఆయన ఎంత జావియల్గా ఉంటారో ఆన్ స్క్రీన్, హీఈస్ డెడ్ ఆపోజిట్ ఆఫ్ దట్ వెన్ హీ ఈస్ దేర్. వాళ్ళ ఆరా వచ్చి ఒక అంటే ఒక పెద్ద డాన్ లా ఉంటారు, మీరు దగ్గర కూడా వెళ్ళనవ్వదు. హీల్ నాట్ టాక్, హీల్ నాట్ స్కోల్డ్ యూ, హీల్ నాట్ సే ఎనీథింగ్, బట్ అయితే కూడా హీఈస్ సచ్ అ సీరియస్ అట్ ఈస్ వర్క్. కెమెరా ఆన్ అయితే మాత్రమే ఆయన కామెడియన్, అదర్వైజ్ హీఈస్ సమ్ పవర్, సమ్ ఎనర్జీ సిట్టింగ్ దర్. యూ కెనాట్ జస్ట్ గో అండ్ టాక్ టు హిమ్ లైక్ దట్. హాయ్ సార్ ఎలా ఉన్నారు, ఒక ఫోటో ఇవ్వండి. హీ విల్ నాట్ సే నో టు ఇట్, బట్ స్టిల్ మీరు దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు. He's that kind of serious, and maybe I feel like he's meditating or something like that. Ala untadi. Coming to the Megha Lokesh. Megha Akash. So Megha ela undindi tanto because tanu chaala cinema chesaru Yes, ma'am. పెద్ద యాక్టర్స్ తో యాక్ట్ చేశారు, బికాస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో యాక్ట్ చేశారు. అసలు తను హీరోయిన్ అని ఎలా స్పెసిఫిక్ గా Megha Lokesh why? Megha Akash. Yes, Akash, Megha Akash. And that's a director's choice. దానికి ముందు వాళ్ళ సినిమాలు అన్నీ చూశాను నేను, ధనుష్ గారితో, సూపర్ స్టార్తో. ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. మనకి జనరల్ డెబ్యూ కి చాలా మందికి చాలా వరకు డెబ్యూ కూడా కొత్త హీరోయిన్ అనేది ప్రపోజ్ అనేది వస్తుంది. స్పెషల్లీ మీరు ఫస్ట్ మెగా గారి నేమ్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? బికాస్ ఆమె సినిమాలు చూసారా ముందు మీరు? అవునవును, ఐ లైక్ ఫ్యూ సాంగ్స్. నితిన్ తో కలిసి చేసిన సాంగ్స్ చాలా నచ్చుతుంది. అండ్ దెన్ తమిళ్లో కొన్ని సాంగ్స్ ఉన్నాయి. I like it. Actually, I call her ma'am, actually. Even though she's 2 years younger to me or something, 2-3 years younger to me. But I called her ma'am. వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు నన్ను మ్యామ్ అని పిలుస్తున్నారు? I feel like senior. No, don't call me like that. I don't know. No. What you have done, you don't know. Let me call you ma'am. Please give me this privilege అని చెప్పి. And she was very comfortable. వాళ్ళని చూసేటప్పుడు అంతా నాకు సూపర్ స్టార్ ధనుష్ గారు, విజయ్ సేతుపతి గారు, నితిన్ గారు, అందరూ ఒకసారి అలా వచ్చి తర్వాత ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ ఎ ఫిలిం ఆన్ హర్ నేమ్. సో దట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. అంటే అంత క్యారెక్టర్ కానీ ఒక ఎక్స్పీరియన్స్ లేకుంటే అది చేయలేరు. అండ్ షీ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఆల్మోస్ట్ అన్ని సీన్స్లో కూడా నేనైతే ఖచ్చితంగా అడిగేవాడిని. ఈవెన్ దో నేను ప్రిపేర్ అయింటే కూడా ఐ యూస్ టు ఆస్క్ హర్, మ్యామ్ ఈజ్ ఇట్ రైట్, ఈజ్ ఇట్ ఓకే, ఇది సరిపోతుందా ఏంటని. అండ్ షీ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. అండ్ అది వాళ్ళు వస్తేనే ఒక సూపర్ స్టార్ వచ్చినట్టు మాకు ఒక ఫీల్. వాళ్ళు ఉంటే ఒక ద అంబియన్స్ విల్ బి లైక్ వెరీ 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 కలర్ఫుల్. అలా ఎవ్రీబడి యూస్ టు హ్యావ్ క్యారీ అ స్మైల్ వెన్ షీ ఈస్ దేర్. అలా సో ఐ వాంట్ టు థ్యాంక్ హర్ ఫర్ సపోర్టింగ్ అ న్యూ క్యారెక్టర్. అంటే అవసరం లేదు మ్యామ్, ఇట్స్ నాట్ నెసెసరీ ఫర్ దెమ్ టు కమ్ అండ్ డూ న్యూ కమర్ ఫిల్మ్. అదే చెప్తున్నాను కదా, ఇంతమంది వస్తున్నారంటే కథ నుంచి. షీ లైక్ ద స్క్రిప్ట్ వెరీ మచ్. డైరెక్టర్ అనుకున్నారు ఈ క్యారెక్టర్కి ఇదే సెట్ అవుతుందని చెప్పి. అండ్ నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఆ ఎమోషన్స్ని గుర్తించలేని పిచ్చి నా కొడుకు కదా అని చెప్పి నేను ట్రైలర్లో కూడా చెప్పి ఉంటాను. అండ్ నేను
డైరెక్టర్ గారిని అడిగామని, సార్ దీనికి ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఇలా ఏం ఇచ్చినా సరిపోతుంది. ఎందుకంటే యూ కెనాట్ ప్రిడిక్ట్, నువ్వు ప్రిడిక్ట్ కూడా చేయలేవు ఈ క్యారెక్టర్ ని, ఈ క్యారెక్టర్ ఇలాగే బిహేవ్ చేస్తుందా అని ప్రిడిక్ట్ కూడా చేయలేవు. సో అది పెద్ద ఛాలెంజ్. ఫ్రీడమ్ ఇచ్చేసి అండ్ ఆల్సో ఈస్ గివింగ్ యూ టాస్క్. సో రెండు ఆ క్యారెక్టర్, టు బీ ఫ్రాంక్, ఈ సినిమా అయిన తర్వాత కూడా ఐ వాజ్ ఇన్ దట్ క్యారెక్టర్ ఫర్ ఫ్యూ మంత్స్. ఆపోజిట్ లో ఏదైనా ఎవరైనా చెప్తున్నారంటే నేను వేరేలా బిహేవ్ చేస్తాను. నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు కలిగింది ఏంటంటే ఇట్స్ లైక్ స్ప్లిట్ పర్సనాలిటీ కైండ్ ఆఫ్ థింగ్. యూనో వీ కెన్ చేంజెస్ ఆఫ్ షేడ్స్ స్లోలీ, కామ్గా నుంచి చాలా ఎమోషనల్ అయిపోయి అగ్రెసివ్ అయిపోయి లాస్ట్కి ఒకరిని కిల్ చేసే స్టేజ్కి రీచ్ అవ్వడం, ఆ స్టేజెస్ ఆఫ్ ఎమోషన్స్ని చాలా బాగా డెబ్యూ మూవీలో చూపించాలని నాకు అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. సో అక్కడ అంత పెద్ద సీనియర్ యాక్టర్స్తో అందరితో యాక్ట్ చేసినప్పుడు మీకు సెట్లో మంచి సపోర్ట్ అండ్ సజెషన్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. ఓకే ఓకే. అన్ని షార్ట్ అయిన తర్వాత ఒకే మాట వెరీ సైలెంట్, సరిపోతుంది ఈ వర్డ్ తప్ప. ఇఫ్ యూ వాంట్స్ ఏదైనా కావాలంటే వాళ్ళు అడుగుతారు, ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం ఇది లేదని చెప్పి. బట్ ఆల్వేస్ ఈస్ టు బి సాటిస్ఫైడ్ మ్యాన్. అది ఎలా అని తెలియదు. ఎందుకంటే నేను కూడా కొరియోగ్రఫీ చేసేటప్పుడు లేదంటే మా వర్క్ చేసేటప్పుడు ఐ విల్ నీడ్ మోర్, ఇంకా చేయండి, ఇంకా బెటర్ గా ఉండొచ్చు, తెలియదు ఏం బెటర్ అని చెప్పి, ఇంకా బెటర్ గా ఉండొచ్చు అని మీ మీద వదిలేస్తాం కదా. హీ నెవర్ డిడ్ దట్ విత్ మీ. హీ మేడ్ షూర్ దట్ ఐ వెరీ కంఫర్టబుల్ విత్ ఇట్. అండ్ దెన్ కొన్నిసార్లు ఎమోషన్స్ కానీ ఇది కానీ ఎక్కువ ఒక ఫీల్ అవ్వాలి కదా. ఇఫ్ ఐఎమ్ క్రైమ్, నేను ఏడుస్తుంటే మీరు ఏడవాలి, అలా ఉంటది కదా. ఒక్కొక్కసారి నేను అది మిస్టేక్ గా నేను ఏడవక ఉండొచ్చు. దట్ యూస్ టు వర్క్ ఫర్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అలాగే కావాలి, బికాస్ ఎమోషన్స్ ఉండవు. ఈ క్యారెక్టర్ అస్సలు ఫిక్స్ అవ్వకండి. బట్ ఓన్లీ వన్ థింగ్ వాస్ ఫిక్స్, దట్ అన్ని ఎమోషనల్ కూలిపోయిన తర్వాత మీకేం మిగులుతుంది? ఫ్రస్ట్రేషన్. అది మాత్రం బాగా చేశారా? అది ఆల్రెడీ నాకు ఇనిషియల్ డేస్ నుంచే హీరో అయితే అలాంటి ఒక అగ్రెసివ్ కిల్లింగ్, ఈ యానిమల్ లాగా, అర్జున్ రెడ్డి లాగా అలాంటి ఒక చేయాలని నాకు ఎప్పుడు ఉంది. బట్ టు బ్లెండ్ దట్ క్యారెక్టర్ ఇన్ అ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇట్స్ వెరీ వెరీ యూనిక్ గా. సో మీరు ఇందాక చెప్పినట్టు అర్జున్ రెడ్డి లాంటి మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యానని చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు వచ్చిన రీసెంట్ మూవీస్లో ఈ క్యారెక్టర్ ఈ డైరెక్టర్తో చేస్తే అసలు చాలా బాగుంటుందనే డ్రీమ్ ఎవరైనా ఉన్నారా మరి? ఆబ్వియస్లీ ఇప్పుడున్న అన్ని యాక్టర్స్ కి ఉంటుంది. సందీప్ వంగారెడ్డి గారు, the way he writes and way he thinks, I feel I'm that character. అంటే ఈ అర్జున్ సందీప్ రెడ్డి వంగ వాళ్ళ డైరెక్టర్ లాంటి హీరో క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా జస్టిస్ చేయొచ్చు అనిపిస్తుంది అంటారా మీకు? Yes ma'am, I feel it. ఎందుకంటే నేను రణబీర్ కపూర్ గారితో వర్క్ చేశాను. ఓకే. I assisted him for a song. ఓకే. I think 15-20 days నేను వాళ్ళతో జర్నీ చేస్తుంటాను. I seen him very personally. He's very very calm guy. మనం ఎలా ఉంటామో అలాగే ఉంటారు. సారీ, రణబీర్ కపూర్. వాళ్ళని అలా చూసి అనిమల్ లో చూసేటప్పుడు కంప్లీట్ చేంజ్ ఓవర్. అండ్ దెన్ నేను వాళ్ళకి అసిస్ట్ చేసేటప్పుడు ఇట్ వాస్ 2020 ఆర్ సంథింగ్, ఒక 4 years లో. అండ్ దెన్ సౌత్ డైరెక్టర్ వెళ్ళి వాళ్ళకి చేస్తున్నారు. అండ్ దెన్ హౌ హీ క్యారీడ్ అండ్ ఆల్ దిస్ థింగ్, ఐ ఫీల్ లైక్ ఓకే మనం కూడా చేయొచ్చు. ప్రతి ఒక్క యాక్టర్ మీరు అడిగితే కూడా ఈ డైరెక్టర్ వస్తుంది, ఈ డైరెక్టర్ పేరు చెప్తారు. అండ్ దెన్ రాజమౌళి గారు, సుక్కు గారు ఐడియా అని చెప్పి, మన బుచ్చిబాబు గారు మొన్న ట్రైలర్ లాంచ్ లో చెప్పారు. ఈ కథ వచ్చేసి ఒక ఐడియా చెప్పారు, నరేషన్ ఇచ్చారు మన డైరెక్టర్ గారు. హీ ఓపెన్లీ సెడ్ దట్ ఇట్ లుక్స్ లైక్ సుక్కు సార్ మూవీ, సుక్కు సార్స్ ఐడియా ఇట్ లుక్స్ లైక్, బికాజ్ హీ ఈస్ ఆల్సో ఫ్రమ్ సేమ్ స్కూల్ కాబట్టి. కరెక్ట్. సుకుమార్ సార్ దగ్గర, త్రివిక్రమ్ సార్, who else you want me to address? Okay. Yeah, it's a dream. It's still a dream. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ కదా ఇదే, ఇంకా జరిగిందో లేదో అనే ఒక దీంట్లో ఉన్నాను. బట్ వాట్ ఎవర్ ఐ హావ్ బీన్ లెర్న్డ్ ఇంతకు ముందు బిహైండ్ ద కెమెరా, స్క్రాచ్ నుంచి నేర్చుకున్నాను. బికాస్ ఐ డెంట్ జాయిన్ మై మాస్టర్ యాజ్ అన్ అసిస్టెంట్, ఐ జాయిన్ హిమ్ యాజ్ అ స్టూడెంట్. అంటే
అన్ని తెలిసినోడు వెళ్ళి వాళ్ళకి అసిస్ట్ చేస్తే అది అసిస్టెంట్, ఏమీ తెలియకుండా వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి ఈ టుక్ మీ టు బాంబే సినిమా స్క్రాచ్ నుంచి. నేను అప్పుడప్పుడు కెమెరా ముందే నిల్చుకొని ఏదో చేస్తూ ఉంటాను. కాల్ మెంటర్, యూ షుడ్ నాట్ షో యువర్ బ్యాక్ టు ద కెమెరా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. దెన్ లాట్ ఆఫ్ మా సీనియర్స్ కానీ లాట్ ఆఫ్ లెసన్స్ వెనక చాలా పెయిన్ కూడా ఉంది. మీన్స్ లెసన్స్ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం ఇఫ్ యూ వాంట్ లెర్న్ సమ్ లెసన్ ఇట్ విల్ నాట్ కమ్ పొలైట్లీ. మీకు తిట్టి చెప్తారు, కొట్టి చెప్తారు, తరిమి చెప్తారు. అదన్నీ మీరు భరిస్తే మీరు ఇంకో స్టెప్ ముందుకు వెళ్తారు. ఇట్స్ లైక్ అ స్టాచ్యూని, అంటే మనం ఒక శిల్పాన్ని చెక్కినట్టు అంటారు. అన్ని రకాలుగా యూ షుడ్ హ్యావ్ ఆల్ ద థింగ్స్ టు. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఒక 1000 డాన్సర్స్ ఉంటాయి. మైక్ లో మిమ్మల్ని పేరు తిడితే పేరు తిడితే అది ఒక మంచి మాటల్లో తిడితే హౌ మచ్ యూ కెన్ హోల్డ్ ఇట్. ఇదే మా మాస్టర్ ఇదే చెప్పించాను. బికాస్ యూ షుడ్ బి ఆన్ ద సెట్, ఎవరితోనూ తిట్టించుకోకుండా పని చేయడమే ఒక పెద్ద అచీవ్మెంట్. బికాస్ దెర్ బి లాట్ ఆఫ్ వర్క్ అరౌండ్. మీరు ఊరికే నిల్చుకొని అది మాత్రం చూస్తున్నారు రాబోదు. ఈ సినిమా అయ్యేటప్పుడు కూడా వెన్నెవర్ నాకు షూటింగ్ లేనప్పుడు కూడా నేను వెళ్ళేవాడిని, నేను సెట్ వర్క్ చేసేవాడిని. అంతా క్రూ మెంబర్స్ కూడా అడిగేవాళ్ళు, ఎందుకు చేస్తున్నారు అంటే దిస్ ఇస్ మై లెసన్, యూ షుడ్ నాట్ సిట్ క్వైట్, దెర్ విల్ బి లాట్ ఆఫ్ వర్క్ అరౌండ్. చాలా పనులు ఉంటాయి, ఏదో ఒకటి చూసి నువ్వు చేసి కాంట్రిబ్యూట్. నా కోసం ఇంతమంది చేస్తున్నప్పుడు నా కోసం నేను చేయగలను. సో అన్ని టెక్నీషియన్స్ కానీ లైట్ పీపుల్ అందరూ కొంచెం షాక్ గా చూసేవాళ్ళు. దెన్ వాళ్ళకి అర్థమైన తర్వాత ఓకే హీస్ వర్క్ బిహైండ్ ద కెమెరా, దట్ ఈస్ వై హీస్ ఏబుల్ టు డూ, లేదంటే లేదని చెప్పి. కంటెంట్ ఉంది కాబట్టి లైక్ ద క్యారెక్టర్ అండ్ హౌ ఉదయ్ గారు చెప్పినట్టు క్యారెక్టర్ని ఒక్కొక్క క్యారెక్టర్ని డిజైన్ చేసిన దాన్ని బట్టే వస్తారు. బికాస్ దే నో దే ఆర్ లైక్ అండర్స్టాండ్ ద డెప్త్. వితౌట్ స్క్రిప్ట్ వినకుండా ఎవరు ఉండరు. సో యూ కెన్ సీ ద సపోర్ట్ ఆఫ్ ద పిల్లర్ మూవీకి అనుకోవచ్చు. మీరు మీ మాటల్లో సహకుటుంబానం మూవీని చూడమని మా ప్రేక్షకుల కోసం. ఒక 16 years కన్నా కళ ఈరోజు నాకు నిజమైందండి. ప్రేక్షకులకి ఒకటే చెప్తాను, నాకు ఇంకా ప్రూవ్ చేసుకోవాలనుంది. మా డైరెక్టర్ కానీ ఇంకా ప్రూవ్ చేసుకోవాలనుంది, మా సినిమాటోగ్రాఫర్ అండ్ మై ప్రొడ్యూసర్. సో ఇంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఒక పెద్ద ప్రయత్నం, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఒక చిన్న మీరు ఈరోజు ఇంట్లో కూర్చొని ఒక రీల్స్ చేసేటప్పుడు ఎంత డిఫికల్టీ ఉంటుంది, దాన్ని ఎడిట్ చేసి ఫిల్టర్ వేసి ఆడియో సింక్ చేసి అది వైరల్ అవుతుందో లేదో చూసి ఒక చిన్న రీల్స్కే ఇంత డిఫికల్టీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక సినిమా చేయడానికి ఇట్ ఈస్ ఇంకో జన్మ అండి. యాజ్ అ డాన్సర్, యాజ్ అ కొరియోగ్రాఫర్గా ఐ విల్ ఆల్వేస్ రిమైన్. బట్ యాక్టర్ అవ్వాలనే కళని ముందుకు తీసుకెళ్ళడానికి మీ సపోర్ట్ చాలా అవసరం. తెలుగు ఆడియన్స్ ఎంత సపోర్ట్ చేస్తారు సినిమాకని నాకు తెలుసు. ఎందుకంటే ఒక గ్యాంగ్లో నిలుచుకొని ఒక నలుగురు మాట్లాడుతుంటే ఆ టాపిక్ ఎండ్ అయ్యేది సినిమాలో నాకు తెలుసు. ఎందుకంటే ఆ నలుగురిలో నేను ఒక్కని. జెన్యూన్గా అండి చెప్తున్నా, దీంట్లో కిల్లింగ్ లేదు, వల్గర్ వర్డ్స్ లేదు, ఎక్స్పోజింగ్ లేదు, కిస్సింగ్ సీన్స్ లేవు. చిన్న పిల్ల నుంచి పెద్దోళ్ళ దాకా వచ్చి ఎంజాయ్ చేసుకొని చూడొచ్చు, ఏ వల్గారిటీ లేకుండా, ఏ ఒక ఇబ్బంది లేకుండా. మంచి మ్యూజిక్, మంచి లిరిక్స్, అనంత్ శ్రీరామ్ గారు. సో మా ప్రయత్నాన్ని మీరి మేము ఒక ట్రై ఇచ్చి ఈ ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. సహకుటుంబాన ఈ పేరు గురించి ఒకటి చెప్పాలి, ఈ టైటిల్ గురించి. నేను ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు దాకా, ఇప్పుడు కూర్చున్నా ఈ రోజు దాకా ఎవ్రీడే శివుడి గుడికి వెళ్తుంటాను. అక్కడ మా డైరెక్టర్ పేరు, మా హీరోయిన్ పేరు, మా ప్రొడ్యూసర్ గారి పేరు, నా పేరు, మా అమ్మ పేరు, వీళ్ళందరి పేరు చెప్పిన తర్వాత పంతులు గారు మా సినిమా టైటిల్ చెప్పి వెళ్ళిపోతుంటారు. ఈ ప్రపంచంలో ఎన్నో దేవాలయంలో మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పిన తర్వాత మా టైటిల్ వస్తుంటుంది. సో అంత స్ట్రాంగ్, చాలా చాలా స్ట్రాంగ్ టైటిల్ సహకుటుంబానం. అంతే రిక్వెస్టింగ్ అండి, అందరూ వచ్చి ఒకసారి థియేటర్లో చూడండి. మాకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలి మీరు.
ఇంకోసారి మేము వస్తే ఎలా రాబోతున్నామో మీరు ఒకసారి చూడాలి, మాకు ఆ ఆశ ఉంది. అండ్ ఐ డోంట్ నో వాట్ టు సే, ఇది నా ఫస్ట్ పాడ్కాస్ట్ ఇన్ మై లైఫ్. ప్రతి ఒక్కరికి ఒక హీరో అవ్వాలనే ఆశ ఉంటుంది, డైరెక్టర్ అవ్వాలనే ఆశ ఉంటుంది. అది ముందుకు వచ్చినప్పుడు ఇలా ఉంటుంది, ఏం చెప్పాలని తెలియదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక మైక్ ముందుకు రావాలి, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ యాంకర్ కూర్చొని మనం మాట్లాడుకోవాలి, And మన thank you. జర్నీని షేర్ చేయాలి అని అనుకున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి. వచ్చిన రోజు ఏం చేయాలని అనుకోలేదు. ఈ రోజు ఆ రోజు సో కన్ఫ్యూజ్గా ఉన్నాను, నర్వస్గా ఉన్నాను, మీ ముందు రాబోతున్నాను ఈ ఒక నర్వస్నెస్. సో నీడ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ తెలుగు ఆడియన్స్. మీ సినిమాలు ఎంత సెలబ్రేట్ చేసి మేము చూస్తామో బెంగళూరులో కానీ, మేము ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడంతా వీ వాంట్ టు సపోర్ట్ ఎవ్రీ పర్సన్. ఆ కుటుంబాన మీకు, మీ కుటుంబ సభ్యులకి యూ హ్యావ్ టు లివ్ హ్యాపీలీ ఫర్ ఎవర్. అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండాలి, అందరూ తోడుగా ఒకరికొకరు తోడుగా ఉండాలనేదే ఈ సినిమా కాన్సెప్ట్. రిక్వెస్ట్ యూ ఆల్ టు కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ సినిమా. థ్యాంక్ యూ. తప్పకుండా అందరూ థియేటర్స్కి వచ్చి ఆ కుటుంబం మూవీని చూసి రామ్ గారి యాక్టింగ్ని కూడా అప్రిషియేట్ చేయాలి. బికాస్ ఐ కెన్ సీ ద జెన్యూనిటీ ఇన్ హిస్ ఐస్ అండ్ తను చాలా చాలా బాగా అన్ని రకాల షేడ్స్ని చూపించారు ట్రైలర్లో కూడా. మీరు కూడా తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.